అయిపోయిన మీ కాడికి ఈరోజు వచ్చేసి ఆకుకూర పోతున్నాం. ఫ్రిడ్జ్లో ఎత్తుకోవాలి. లోడ్ అయ్యగానే బయలుదేరడమే. ఇప్పుడైతే ఎత్తుకొని పోతున్నాం. లోడ్ అయితే ఎత్తుకున్నా, పట్టగట్టి కట్టేసి పెట్టినా. బండి అయితే లోడ్ చేసి పెట్టినాం. అన్నం తిని ఆకలి అవుతుంది, అన్నం తినిపోదామని అమ్మాయి చేసిన కూర వెరైటీగా ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే మనం నంద్యాల దాటేసినాం. నంద్యాల దాటి ఒక 5-6 కిలోమీటర్లు వచ్చింటాం అనుకుంటా. 5-6 కిలోమీటర్లేనా? 3 కిలోమీటర్లు. సైడ్లకు ఫుల్ అడిగి వచ్చిన పట్టగట్టుకి ఇబ్బంది అవుతుంది. పైన రేపు రమ్మన్నాడు. తీరా నంద్యాల దాటినాక ఫ్రంట్ టైర్ ఏదో సౌండ్ వస్తుంది. బేరింగ్ పైన అర్థం కావట్లే. మొన్న కర్నూలు పోయేటప్పుడేమో రైట్ సైడ్ టైర్ ఫుల్ కరిగింది. బుస్సు పోయినట్టుంది, రబ్బర్ బుస్సు ఫుల్ హీట్ అయింది. అది తోలేదానికంటే పోయేదాన్ని చెప్తుంది. పల్లెల్లో చూసుకొని నిదానంగా రావాలి. కార్లు బకెట్ బిడ్డలు వస్తాయి, అడ్డంగా పోతుంటారు. కెమెరా తొందరగా ఎత్తిపోతుంది. ఈ హైవే అయితే కలవకుర్తి టు చెమ్మల మడుగు వరకు ఉంటుంది. కాకుండా హైదరాబాద్కు మనకు దూరం గుర్తు తగ్గుతుంది. కర్నూలు బాధ ఉండదు మధ్యలో. ఆర్లగడ్డ బాడిగా ఒప్పుకున్నంతనే మేలైంది. ఈ రోడ్డు ఈ పరిస్థితి చూస్తుంటే ఇంకా గంట పడటం లేదు. వెలుగొడు పోనీకనే ఇంకొక గంట పడుతుంది. ఎట్టుంటే ఇంకా కష్టమే. ఇందాక చెప్పినాను కదా, ముందర పోతా పుష్పమైతే ఒకరు బేరింగ్ పోయిందో అర్థం కావట్లే. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉంది. ఫస్ట్ అదే చూడు మెయిన్ రోడ్డు ఇప్పుడు తెలియజేస్తున్నారు. వల్ల ఇక్కడ కొట్టిన చెట్లే చూడు, ఎన్ని చెట్లు కొట్టినారో చూడు. ఆడ ఆర్టీసీ బస్సు పోతుంది కదా, అనుకొని వస్తే ఆడు అంత మునిగిపోతుంది. అనుకొని రాకపోతే ఆడికి సైడ్కే పెట్టిన పండి. ఇంకా ఫారెస్ట్ దాటి శృతివనం దాటేసినాము. ఒక 20 నిమిషాలలో పోతాం ఆకుకూరకి. రోడ్డు పనులు అయితే కొత్తపల్లె కానీ స్టార్ట్ అయ్యాయి. మారణపల్లె కానీ పడుతుంది. ఇక్కడ రోడ్డు చిన్న పోవాల్సి వస్తుంది. నాకు తెలిసి వెలుగుడు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.
జర్నీ ఉంటే ఇంకా సాయంత్రం 5 అవుతుంది. ఇప్పుడు 1:30 అవుతుంది టైం. డాబా పెట్టుకుంటే 10 జరుగుతుందేమో రోడ్డు అన్నాక, హైవే అన్నాక జరుగుతుందో అన్నది ఒక డౌట్. అయితే ఆ రోడ్డుకు తగ్గుతారు, ఈ రోడ్డుకు పెరుగుతారేమో రద్దీ, వాహనాల రద్దీ ఈ రోడ్డుకే పెరుగుతుంది నాకు తెలిసి. మంచి ప్లానింగ్. తిరుపతికి హైదరాబాద్కు 50 కిలోమీటర్ల ఎంతనో చెప్పినారు, తగ్గుతుందంట. తగ్గితే మనకి మేలు అవుతుంది. విశ్రాంతి చేసుకున్నా చేసి ఇదే చూడు, దీనికి ఒక 3 లైన్లు 4 లైన్లు వేస్తే ఇప్పుడు రెడీ అవుతుంది. ఆడ పెండింగ్ ఉంది. ఒక సంవత్సరం లోపల మొత్తం రెడీ అయిపోతుంది నాకు తెలిసి. ఆడ కేబుల్ బ్రిడ్జి కట్టాలా, సంగమేశ్వరం కాదా. ఇంతకుముందు రోడ్డు ఉన్నప్పుడు వల్ల చెట్లు ఉండే, అన్ని కొట్టేసినారు రోడ్డు కోసం. చెట్లు కొట్టేసినారు. ఏం చేస్తాం? ఏమన్నా అంటే ఆ చెట్లను అయితే ఎండాకాలము పక్కన పెట్టుకుని అనుకుని పక్కన పెట్టుకుని అనుకుంటే బాగుంటుండే. ఇప్పుడు అన్ని చెట్లలో కొట్టేసినారు. ఎండాకాలం వస్తుంది, రెస్ట్ తీసుకొని ఉంటుంది. ఇంకా ఎండలకు వెలువడు దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తానికి వెలువడు రీచ్ అయినాం. దీని నుంచి ఇంకా ఆత్మకూరు పోవాలా. రోడ్ల కోసం అయిన పెద్ద పనులు. వెలువడు అయితే దాడుతున్నాము, వాన స్టార్ట్ అయ్యింది. సన్నగా ఉదెక్కు ఎండ, ఉదెక్కు వాన. వాన అర్థం మీద చూడాలి. ఏమి పదమే. దీని నుంచి 17 ఉంది ఆత్మకూరు. ఈ నుంచి అయితే సింగిల్ రోడ్డు, మళ్ళీ దానికి తోడు ఫారెస్ట్. అంత కనిపిస్తుందా రోడ్డు? జూమ్ చేయాలి. మనం అవతలికి పోయినాక దాటినాక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైతే మనం ఫారెస్ట్ లో పోతున్నామో, ఇది వచ్చేసి ఆత్మకూరు వెలువడు మధ్యలో ఉంటది. అయితే ఇక్కడ జింకలు, వెలుగు పనులు ఉంటాయి. దాంతో పాటు పులుల సంచారాలు కూడా ఉంటాయి. నైట్ టైం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సింగిల్ రోడ్డు ఇది. ఫారెస్ట్ దాటి శృతివనం కూడా దాటేసినాము. 20 నిమిషాలలో పోతాం ఆత్మకూరులోకి. ఆత్మకూరు అయితే ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. అన్లోడ్ చేసి అయితే రిటర్న్ బయలుదేరినా నంద్యాలకు. మన పక్కన పల్లెవేలు పోతుంది. డ్రైవర్ అన్న చూస్తున్నా ఏం చేస్తున్నా అని. మటమ్మ తెలుసుకునేకే సుమారుగా టైం పట్టింది గాలి దెబ్బకు. ఇప్పుడైతే నంద్యాలకు రిటర్న్ మైసూరు దగ్గరలో ఉన్నా. ఈ నుంచి 26, 27 ఉంది. తొందరగా పోయింటే మళ్ళీ 6 గంటలు అవుతావాడు. నేనే లేట్ అవుతుంది లేనా అని చెప్పింది. ఇంకా రేపు వదిలే అన్నాడు. అది తొందరగా వచ్చింటే జరుపు, అది వద్దొచ్చు. నన్ను చూసి ఏడవు కూడా. ఎందుకు ఏడ్చాలా? నువ్వేమన్నా అందగాడి. మార్మపల్లి అయితే దాటేసాం, నంద్యాల దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఈ రోడ్డుకి టిప్ అయిపోయింది.
లైక్ చేయండి ఫ్రెండ్స్.